ఈ ప్రయాణం కేవలం సముద్రం మీద సాగిన యాత్ర కాదు. ఇది ఒక మనిషి తన అస్తిత్వం కోసం, తన ప్రేమ కోసం, తన గమ్యం కోసం చేసిన మహాసంగ్రామం. ఒడిస్సీ ఇది హోమర్ రాసిన అమరకావ్యం. ప్రపంచ సాహిత్యంలోనే ఒక అద్భుతం. కథ మొదలయ్యేది ట్రాయ్ యుద్ధం ముగిశాక 10 ఏళ్ల రక్తపాతం తర్వాత ఇథాకా రాజు ఒడిసియస్ తన ఇంటికి తిరుగు ప్రయాణం మొదలు పెడతాడు. కానీ కాలం అతన్ని పరీక్షించాలనుకుంది. ఆ తిరుగు ప్రయాణం మరో 10 ఏళ్ల సుదీర్ఘ పోరాటంగా మారింది. ఊహించండి, చుట్టూ అంతులేని సముద్రం, పగబట్టిన దేవుళ్ళు, ఆకలితో అలమటించే అనుచరులు. ఒంటికన్ను రాక్షసుడు సైక్లోప్స్ గుహలో చిక్కుకున్నప్పుడు తన కళ్ళ ముందే తన మనుషులను ఆ రాక్షసుడు నమిలి మింగుతుంటే ఒడిసియస్ గుండె రగిలిపోతుంది. అక్కడ అతను చూపిన తెలివితేటలు, ఆ రాక్షసుడి కంటిని పొడిచి తప్పించుకున్న తీరు అతని ఆగ్రహానికి తెగింపుకు నిదర్శనం. కానీ ఆ రాక్షసుడి తండ్రి సముద్రదేవుడైన పోసిడాన్ శాపం వల్ల ఒడిసియస్ జీవితం చిందరవందరగా మారిపోతుంది. ఈ ప్రయాణంలో అతను ఎదుర్కోని కష్టం లేదు. మంత్రగత్తె సర్కి తన మనుషులను పందులుగా మార్చినప్పుడు తలవంచలేదు. భవిష్యత్తు కోసం ప్రాణాలతోనే హేట్స్ అంటే నరకానికి వెళ్ళి అక్కడ తన తల్లి ఆత్మను చూసి విలపించినప్పుడు అతనిలోని పుత్రవాత్సల్యం మనల్ని కదిలిస్తుంది. తన తల్లి, నువ్వు లేక ఇథాకాలో మీ నాన్న చినిగిపోయిన బట్టలతో దరిద్రంలో మగ్గుతున్నాడు అని చెప్పినప్పుడు ఆ కొడుకు గుండె ఎంతగా రోధించుంటుందో ఊహించగలరా? 7 ఏళ్ల పాటు క్యాలిప్సో అనే దేవత దగ్గర బందీగా ఉన్న ఆమె అమరత్వాన్ని ఇస్తానన్న తిరస్కరించి, నాకు నా భార్య, నా కొడుకు, నా మాతృభూమే ముఖ్యమని ఏడ్చిన ఆ మనిషి స్థితప్రజ్ఞత మనకు స్ఫూర్తినిస్తుంది. చివరికి 20 ఏళ్ల తర్వాత చింపిరి గడ్డంతో ముసలి బిచ్చగాడి వేషంలో తన సొంత రాజ్యానికి చేరుకున్నాడు. అక్కడ తన భార్య పెనెలోపెని పెళ్లి చేసుకోవాలని 100 మంది దుర్మార్గులు ఆమెను వేధిస్తున్నారు. తన కొడుకు టెలిమాకస్ను చంపాలని చూస్తున్నారు. తన పాత పెంపుడు కుక్క ఆర్గోస్ 20 ఏళ్ల తర్వాత తన యజమానిని గుర్తుపట్టి ఒక్కసారి తోక ఊపి అతని పాదాల దగ్గర ప్రాణాలు వదిలిన ఆ దృశ్యం అత్యంత వేదనాభరితం. కానీ ఆ తర్వాతే మొదలైంది అసలు ఉగ్రరూపం. తన వింటిని ఎక్కుపెట్టి ఒక్క బాణంతో ఆ 100 మంది దుర్మార్గుల గర్వాన్ని మట్టిలో కలిపేసినప్పుడు ఒడిసియస్ ఒక ప్రళయాగ్నిలా మారాడు. 20 ఏళ్ల విరహం, అవమానం, ఆవేదన అన్నీ ఆ ఒక్కరోజు ప్రతీకారంగా మారిపోయాయి. ఈ కథ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏమిటంటే, జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా, సముద్రం అంతటి శాపాలు చుట్టుముట్టిన ఆత్మవిశ్వాసం మరియు ఓపిక ఉంటే మనం అనుకున్న గమ్యాన్ని చేరతాం. 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత పెనెలోపే ఒడిసియస్ మళ్ళీ కలుసుకున్న ఆ క్షణం సకల కష్టాలను మరిపించే ఒక మహాస్వస్థత. మీలో కూడా ఒక ఒడిసియస్ ఉండవచ్చు. మీరు కూడా ఒక సుదీర్ఘ ప్రయాణంలో అలసిపోయి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మీ ఇథాకా మీకోసం వేచి ఉంది. ధైర్యాన్ని కోల్పోకండి. హోమర్ రాసిన ఈ అమరగాథను తెలుగు నుడికారంతో బీనాదేవి గారు అందించిన ఈ పుస్తకాన్ని చదవడం నిజంగా ఒక అద్భుతమైన అనుభవం. మరిన్ని ఇలాంటి ఉత్తేజకరమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.